గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బాలాజీ చెరుపైన. మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. ఇప్పుడే మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి క్లాసులు, మరిన్ని మంచి వీడియోలు, మరింత మంచి సమాచారం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఆల్రెడీ గత వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఛానల్లో విజిట్ చేయండి. అదేవిధంగా ఒక 2-3 వీడియోలకు సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో వాటి లింకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ఆ వీడియోలు చూడండి. అది చూసిన తర్వాత ఈ క్లాస్ బాగా అర్థవంతంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మనం గతంలో చెప్పుకున్న బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా చెప్పుకున్నట్టు పార్ట్లు మొత్తం ప్రస్తుతానికి అయితేనేమో 25 అన్నాం. అంటే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు ఉన్నటువంటి భాగాల సంఖ్య అయితే 25 అన్నాం. మామూలుగా భారత రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు 1950 జనవరి 26 ఏదైతుందో అప్పుడైతేనేమో 22 అన్నాం. భారత రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు 22 అన్నాం. అంతకుముందు అయితే 25 అన్నాం. ఇది ఇంతవరకు క్లియర్. అయితే ఆల్రెడీ 1 నుంచి 10 వరకు చెప్పినాం గత వీడియోలో పార్ట్లు ఏమేమి ఉంటాయని చెప్పినాం. ఈరోజు 11 నుంచి పార్ట్ 11 నుంచి ఏముంటాయి అనేది చెప్పుకొని తొందరగా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో థర్డ్ పార్ట్ ఏం చెప్తుంది, థర్డ్ పార్ట్ అంశాలు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. పార్ట్ 11 పార్ట్ 11 భాగం 11 అనేది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి చెప్తుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు అంటే అవి దీంట్లో అధ్యాయం 1 అధ్యాయం 2గా ఉన్నాయి. అధ్యాయం 1 అధ్యాయం 2గా ఉంటాయి. అధ్యాయం 1లో వచ్చేసి అధ్యాయం 1లో ప్రతిదీ మళ్ళీ కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అధ్యాయం 1లో అధ్యాయం 2కు సంబంధించిన విషయం ఈ ఒక్కొక్క పార్ట్ని మన గురించి మనం కులంకుశంగా చర్చించాల్సిన అంశం ఉంటుంది. ప్రభుత్వాలు ఇప్పుడు ప్రాంతీయ ప్రభుత్వాలు కాంటెంపరీ ఇష్యూస్ ఓరియంటేషన్లో లేదా ఒక సైంటిఫిక్ అప్రోచ్మెంట్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకే ప్రభుత్వం అయినప్పుడు చదివేటటువంటి ప్రియారిటీ వేరు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు అయినప్పుడు అంటే చూడండి, ఇప్పుడు కేంద్రంలో అయితే బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ ఏదైతే ఉందో ప్రాంతీయ పార్టీ పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి రెండు వేరు ఉన్నాయి. కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలు ఉంటుంది అనేది చదవాల్సిన టైంలో కొంత నొక్కి చదవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, గతంలో కాంగ్రెస్ కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు సేమ్ ఉంటుంది. కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు కాకుండా ప్రాథమిక హక్కులు ఏంది అటువైపు ప్రియారిటీగా చదవాల్సిన అవసరం అనేది ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు అనేది కూడా కొంత ప్రియారిటీ తోటి దాంట్లో కూడా ప్రధానంగా శాసన సంబంధాల విషయంలో కొంత ప్రియారిటీ అనేది ఉంటుంది. చూడండి, అధ్యాయం 1 వచ్చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే శాసన సంబంధాలు. లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే శాసన సంబంధాలు, కేంద్రానికి మా రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి శాసన సంబంధాల గురించి తెలియజేసే భాగం ఏది లేదా అనంటే పార్ట్ 11లోని అధ్యాయం 1 ఇది ఇంపార్టెంట్ అండి. శాసన సంబంధాలు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ మనకు. ఇక పరిపాలన సంబంధాలు అనేది ఉంటుంది అధ్యాయం 2లో. అధ్యాయం 2 వచ్చేసి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పరిపాలన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అంటాం కదా, పరిపాలన పరమైన సంబంధాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేది అధ్యాయం 2 పార్ట్ 11లోని అధ్యాయం 2. ఇక పార్ట్ 12కి వస్తే వచ్చేస్తే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి చెప్తుందండి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ అఫైర్స్ అంటాం కదా, ఫైనాన్షియల్ అఫైర్స్ ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసేది పార్ట్ 12. అర్థమైందండి. పార్ట్ 11 అయితేనో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో అధ్యాయం 1లో శాసన సంబంధాలు, అధ్యాయం 2లో పరిపాలన సంబంధాలు ఉంటాయి. ఈ పార్ట్ 12లో కూడా 4 అధ్యాయాలు ఉంటాయి. ముందు భవిష్యత్తులో అన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందైతే ఒక టూకీగా పార్ట్స్ ఒక్కొక్క పార్ట్లో ఏముందనేది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో అయితే భారత భూభాగ పరిధి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తుందని చెప్పినాం. పార్ట్ 2 అయితే పౌరసత్వం అన్నాం. పార్ట్ 3 అయితే ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులను. పార్ట్ 4 అయితే ఆదేశిక సూత్రాలను. పార్ట్ 5 అయితే కేంద్ర ప్రభుత్వం. పార్ట్ 6 అయితే రాష్ట్ర ప్రభుత్వం. పార్ట్ 7 అయితే తొలగించారు, గతంలో అది పార్ట్ బి రాష్ట్రాల గురించి చెప్పేదన్నాం. పార్ట్ 8 అయితే కేంద్రపాలిత ప్రాంతాలను. పార్ట్ 9 అయితే పంచాయతీలను. పార్ట్ 9A అయితే మున్సిపాలిటీలను. పార్ట్ 9B అయితే సహకార సంఘాలను. పార్ట్ 10 అయితే షెడ్యూల్స్ అండ్ ట్రైబ్స్
సంబంధించిన ఏరియా గురించి తెలియజేసేది పార్ట్ 10th అన్న. ఇప్పుడు పార్ట్ 11th గురించి చెప్పినాం. పార్ట్ 11th వచ్చేసి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 245 దగ్గర నుంచి 255 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 245 దగ్గర నుంచి 255 దగ్గర ఉండేటటువంటి వాటిని శాసన సంబంధ కేంద్ర రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 256 నుంచి ఆర్టికల్ 260 300A వరకు 300A వరకు అయితే ఇది మన ఏదైతే అంటున్నామో ఈ కేంద్ర రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలని ఆ ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసే అవకాశం ఉంది. ఓకేనండి. పార్ట్ 13 భారత భూభాగంలో జరిగేటటువంటి రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపార సంబంధాల గురించి తెలియజేస్తుంది. అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపార సంబంధాలు లేదా భారత భూభాగ పరిధిలో జరిగేటటువంటి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాల గురించి తెలియజేసే ఆర్టికల్ అయితే 245 నుంచి 263 వరకు అండి. 245 నుంచి 263 అంటే చూడండి, శాసన సంబంధాలు అయితేనేమో 245 to 255 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్ కులంకుశంగా చర్చిస్తాయి. అదేవిధంగా 256 నుంచి 263 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ ఈ పరిపాలన సంబంధాలు తెలియజేస్తాయి. అదేవిధంగా శాసన సంబంధాల విషయానికి ఆర్థిక సంబంధాల విషయానికి వచ్చేసరికి 264 నుంచి 300A చివరిది ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కుగా చెప్పడం జరుగుతుంది. 300A చాలా ఇంపార్టెంట్. సో ముందు చర్చిద్దాం. ఇది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది. ఇక ఎప్పుడైతే మనం పార్ట్ 13 అంటున్నామో, పార్ట్ 13 అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారం అంటాం కదా, ఇది 301 నుంచి 307 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ వీటి గురించి పూర్తి స్థాయిలో చర్చిస్తాయి. పార్ట్ 14 విషయానికి వచ్చేసరికి యూనియన్ మరియు యూనియన్ సర్వీసులు పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ సర్వీసులు యూనియన్ అండ్ స్టేట్ సర్వీసులు సర్వీస్ చూడండి, సర్వీసులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం కదా, యూపీఎస్సీ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్ అంటే స్టేట్లలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సీ లాంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వాటి గురించి తెలియజేసే భాగం వచ్చేసి పార్ట్ 14. ఇది 308 నుంచి 323 వరకు ఉంటుందండి. 308 కాంచి 323 వరకు ఉంటుంది. 308 దగ్గర నుంచి 323 వరకు ఉంటుంది. యూనియన్ సర్వీసులు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి. దీంట్లో కూడా యాక్చువల్గా 2 అధ్యాయాలు ఉంటాయి. సరే, 2 ఉన్నాయి కాబట్టి టక్కడక్క చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసుల గురించి తెలియజేసేదేమో అధ్యాయం 1. అదేవిధంగా అధ్యాయం 2 వచ్చేసి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, కేంద్రంలో అయితే యూపీఎస్సీ లాంటి, రాష్ట్రాల్లో అయితేనో పిఎస్సీ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలియజేసేది అధ్యాయం 2 అన్నట్టు. అర్థమైందండి. ఒకటి కేంద్రానికి కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల నిబంధనల గురించి తెలియజేసే సర్వీసుల గురించి తెలియజేసేదేమో అధ్యాయం 1లో చెప్తుంది. అధ్యాయం 2లో మాత్రం యూపీఎస్సీ కానీ పిఎస్సీ కానీ ఉన్నటువంటి వాటి గురించి తెలియజేసే విషయం వచ్చేసి అధ్యాయం 2. ఇది పార్ట్ 14కు సంబంధించిన సమాచారం. ఇది పార్ట్ 14కి సంబంధించిన పార్ట్ 14 అయిపోయింది కదండి. పార్ట్ 14 అయిపోయింది కాబట్టి ఇప్పుడు పార్ట్ 14లో ఇప్పుడు మనం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నామో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది గతంలో. గత వీడియోలు చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అయితే ఈ పార్ట్ 14A అంటే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏర్పడినటువంటి అంశం. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 14A అనేది ట్రిబ్యునల్ గురించి తెలియజేస్తుంది. ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఈ ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది 1976 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా వచ్చింది. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా వచ్చింది. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఇందిరా గాంధీ మేడం చేర్చడం జరిగింది. ఆల్రెడీ గతంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగ సవరణ చట్టం అని కూడా అంటారని చెప్పడం జరిగింది. అనేక అంశాలు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు కాబట్టి దీన్ని మినీ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం అని కూడా చెప్పడం జరిగింది. 14 ఏళ్ళు పార్ట్ 10 తర్వాత చెప్పుకున్నటువంటి ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చినటువంటి మొదటి విషయం ఇది. అన్నీ ఒకసారి మళ్ళీ చర్చిద్దాం. ఇది 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 323A 323B అనే ఆర్టికల్స్ వీటి గురించి తెలియజేస్తాయండి. 323A 323B అనే అంశాలు తెలియజేస్తాయి. 14A అయిపోయింది. 15వ భాగం వచ్చేసి 15వ భాగం లేదా 15వ పార్ట్ అంటాం ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది.
చాలా క్షుణ్ణంగానే చదవాల్సిన అవసరం ఉంటుందండి. క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. 324 నుంచి 329 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తాయి. 324 నుంచి 329 ఆర్టికల్ వరకు తెలియజేస్తాయి. 16వ భాగం కొన్ని తరగతుల వారికి ప్రత్యేక మినహాయింపులు ఉంటుంది. కొన్ని తరగతుల వారికి ప్రత్యేక మినహాయింపులు మీకు ఆల్రెడీ కొన్ని తరగతులు తెలుసు. ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్, ఏఐ ఆంగ్లో ఇండియన్స్, ఎస్సీలు ఎస్టీలకు కొన్ని ప్రత్యేక మినహాయింపుల విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 330 నుంచి 342 వరకు చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 330 నుంచి 342 వరకు వీళ్ళ గురించి వివరిస్తే ఇది కూడా చాలా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా చాలా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పార్ట్ 7 భాగం 17 వచ్చేసి అధికార భాషల గురించి తెలియజేస్తుంది. కేంద్రంలో అయితే అధికార భాష హిందీ, రాష్ట్రాల్లో అయితే వాళ్ళ మాతృభాషలు అధికార భాషగా చెప్పుకోవచ్చు. 343 నుంచి 351 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ భాగం 17 గురించి తెలియజేస్తాయి. భాగం 18 గురించి 18వ భాగం 18 వచ్చేసి ఎమర్జెన్సీ పరిస్థితులు, భారత్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ విషయాల గురించి లేదా అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేసేటటువంటి భాగం 18 లేదా పార్ట్ 17. ఇది 352 ఆర్టికల్ నుంచి 360 ఆర్టికల్స్ మధ్యన ఉన్నటువంటి అంశాలు తెలియజేస్తాయి. 352 నుంచి 360 మధ్య ఉన్నటువంటి ఆర్టికల్స్ వీటి గురించి కూడా చాలా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. భాగం 18. అదేవిధంగా భాగం 19 అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కొన్ని మినహాయింపు విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. కొన్ని మిస్లేనియస్ అంశాలు అనుకోండి. మిస్లేనియస్ అంటే ఏమంటాం? మిస్లేనియస్ అంటే కలగూర గంప అంటాం కదా, చాలా విషయాలు ఉంటాయి అన్నట్టు భాగం 19లో. మిస్లేనియస్ అంశాలు అంటే 360 అయిపోయింది, 361 కాంచి స్టార్ట్ అవుతుంది. భాగం 20 చూడండి. భాగం 20 అనేది రాజ్యాంగ సవరణ పద్ధతి. భాగం 20 రాజ్యాంగ సవరణ పద్ధతి చాలా గొప్ప అవకాశం ఇది. రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది ఇది దక్షిణాఫ్రికా నుంచి గ్రహించడం జరిగింది. ప్రతి భాగాన్ని కూడా ఎక్కడెక్కడి నుంచి గ్రహించడం అనేది మళ్ళీ ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. 368 ఆర్టికల్, ఒకే విషయం ఒకే భాగం. భాగం 20 చాలా ఇంపార్టెంట్. 20వ భాగం రాజ్యాంగ సవరణ పద్ధతి. 368 ఆర్టికల్, ఇది 361 అన్న కదా, 367 వరకు ఈ పైన ఉన్నటువంటి మినహాయింపుల గురించి చెప్పుకోవచ్చు. పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ భాగం 20 మాత్రం చాలా ఇంపార్టెంట్. భాగం 21 వచ్చేసి టెంపరరీ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్స్ అనే విషయం గురించి చెప్తుంది. టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది. ఇది ఆర్టికల్ 392 వరకు తెలియజేయడం జరుగుతుంది. అర్థమైందండి? భాగం 21 అనేది కొన్ని ట్రాన్సిషనల్, టెంపరరీ, స్పెషల్ ప్రొవిజన్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. తాత్కాలిక నిబంధనలకు సంబంధించిన విషయం ఇది అంటే కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ కోసం గవర్నర్ తీసుకునేటువంటి ప్రత్యేకమైన చర్యలు. ఉదాహరణ ఆర్టికల్ 371D ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 371D ప్రకారం గవర్నర్ తెలంగాణలో ఉన్నటువంటి వెనకబడిన ప్రజలు ఎవరైతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి తెలంగాణ లాంటి అంశాల కోసం అని ఉంటుంది. 371E కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేది కూడా ఉంటుంది. ఇలాంటి అంశాలు అంటే మనం కేవలం ఇదే కాదు, నాగాలాండ్ కానీ కొన్ని ఇంకా వేరే ఇతరులకు సంబంధించిన గోవాలో కానీ కొన్ని విషయాల్లో గవర్నర్లు తీసుకునేటువంటి ప్రత్యేకమైన చర్యలు 21వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఇక భాగం 22 వచ్చేసి షార్ట్ టైటిల్, హిందీకి సంబంధించిన సమాచారం గురించి తెలియజేయడం జరుగుతుంది. అసలు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కూడా బిట్ ఏం పర్లేదు. షార్ట్ టైటిల్ భారత ఏదైతే రాజ్యాంగ సంగ్రహనామము అది ఇది అని అంటామో దానికి సంబంధించింది. పెద్ద ఇంపార్టెంట్ భాగమేం కాదు. మిగతా మాత్రం బాగా నొక్కి చదవండి. ఇది 393 నుంచి 395 ఆర్టికల్స్ అన్నాం కదా, 395 ఆర్టికల్స్ కాకి ఎండ్ అవుతుందండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే ఒక్కసారి చూద్దాం ఎక్కడెక్కడ అధ్యాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తర్వాత ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమొచ్చినాయి, బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమొచ్చినాయి అనేది ఒక్కసారి డిఫరెంట్ చూద్దాం. మీకు ఒక్కసారి మెదడులో ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయాలకు వచ్చేసరికి మామూలుగా 1వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 2వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 3వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నదే,
4వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నది. కానీ 4A భాగం మాత్రం 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావడం జరిగింది 4A భాగం. ఓకేనా. 5వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 6వ భాగం స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 7వ భాగాన్ని తొలగించారు, 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలను స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 9వ భాగం తొలగించి ఆ భాగం ప్లేస్లో వేరే తీసుకురావడం జరిగింది. 9వ భాగం పంచాయతీ రాజ్ పంచాయతీ సంస్థలు అన్నాం కదా, గ్రామ పరిపాలనకు సంబంధించిన విషయాలు. 9వ భాగం 1993 73వ రాజ్యాంగ సవరణ చట్టం పివి నరసింహారావు గవర్నమెంట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. ఓకేనా. ఇది 93. అదేవిధంగా 10వ భాగం ఉన్న భాగమే, 11వ భాగం ఉన్న భాగమే, 12వ భాగం ఉన్న భాగమే, 13 స్టార్టింగ్ నుంచి ఉన్నదే, 14 ఉన్నదే. అయితే సారీ ఇక్కడ 9A మర్చిపోయాను. 9A మధ్యలో అప్పుడే వచ్చింది 1994 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో వచ్చింది. 93 లేదా 94 చెప్పుకోవచ్చు, ఈ రెండు కూడా. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పివి గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదేవిధంగా 9B వచ్చేసి 2013 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకేనా. ఈ 9B అన్న ఇక్కడ 14 తర్వాత 14A ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏర్పడినటువంటి అంశం. 14A ట్రిబ్యునల్కు సంబంధించిన విషయం. ఇది కూడా ఆల్రెడీ చెప్పినాం. 14A అనేది కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా వచ్చింది 14A కూడా. ఇంకా ఏర్పడినటువంటి అంశాలు ఏం లేవు. చూడండి ఒకసారి 1 2 3 4 5 వచ్చేసినాయి. ఆల్రెడీ స్టార్టింగ్లో 22 అన్నాం. 22లో ఇప్పుడు 5 కలిపితే ఎంత అవుతాయి? 27 అవుతాయి. 27 అవుతాయి. ఈ 5 ఈ అంటే ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత 5 భాగాలు వచ్చినాయి కదా, 5 భాగాలు అప్పుడు ఉన్నటువంటి 22 కలిపితే 27 అవుతున్నాయి. కానీ 7వది తీసేసినాం, 9వది తీసేసినాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భాగాల సంఖ్య 25. నెంబర్డ్ పార్ట్స్ అంటే 22 భాగాలు వస్తాయి. నెంబర్ ఆఫ్ పార్ట్స్ అన్నప్పుడు 25 భాగాలు వస్తాయి. అర్థమైందండి. నెంబర్ ఆఫ్ భాగాలు అంటే మాత్రం ఇప్పుడు క్వశ్చన్ ఇంగ్లీష్లో చూసుకోండి. మామూలుగా ఏదైతే పార్ట్స్ అన్నామో పార్ట్స్ 25 భాగాలు అయిపోయినాయి. రేపటి నుంచి ఒక్కసారి మళ్ళీ కూడా ఈ రేపటి నుంచి ఎఫ్ఆర్ స్టార్ట్ చేద్దాం. ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేద్దాం. రేపటి క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ తప్పకుండా చూడండి, తప్పకుండా షేర్ చేయండి వీడియోస్. ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ షేర్ చేసి వ్యూస్ ఎక్కువ ఉంటేనే నేను వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యూస్ తక్కువ ఉన్నప్పుడు షేర్ చేయడానికి అవకాశం. ఏదో క్లాస్ షేర్ చేసినంత మాత్రాన నాకు వేరే వ్యక్తి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో నాకు పోటీదారుడు అవుతారని మాత్రం భావించకండి దయచేసి. ఎవరు జెన్యున్గా కష్టపడతారో, ఎవరైతే ఆన్ గ్రౌండ్లో కూర్చొని చిత్తశుద్ధి వర్క్ తోటి 24 గంటలు కష్టపడతారో ఆ చదివే వ్యక్తి ఇంకా చాలామంది అడుగుతారు, సార్ ఎన్ని గంటలు చదవాలి రోజుకని కూడా అడగడం జరుగుతుంది. ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలని ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ జీవితంలో పైకి రారు, గుర్తుపెట్టుకోండి. అది చదివేటప్పుడు అసలు నువ్వు అన్నం తిన్నావా, పడుకున్నావా, లేచినావా అనే సంగతి కూడా నీకు గుర్తుకు రాదు. అంత బర్నింగ్ స్టార్గా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి క్రీమ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 లాంటి పోస్టులని చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి మీ బాలాజీ పైన మరిన్ని మంచి విషయాలతో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు గుడ్ నైట్.